ఓం శ్రీ గురుభ్యో నమః. చొల్లంగి అమావాస్య బుధవారం నాడు ఈ రోజున జాతకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాల నివారణ కోసం, అలాగే శారీరక మానసిక రుగ్మతల యొక్క నివారణ కోసం, సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కోసం, శత్రుదోష నివారణ కోసం, దృష్టి దోష నివారణ కోసం, దృష్టి దోష నివారణ కోసం, నవగ్రహ దోష నివారణ కోసం, ముఖ్యంగా శని దోష, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోష నివారణ కోసం, రాహు కేతు కుజ దోష నివారణ కోసం, మీరు అనుకున్నటువంటి ప్రతి వ్యవహారంలో విజయసిద్ధి కోసం ఈ దిష్టి ప్రక్రియ. ఆ రోజు మీ యొక్క చేతిలో కాస్త ఉప్పును తీసుకోండి, చిన్న బెల్లం ముక్క తీసుకోండి, రెండింటిని కలిపి ఒక నల్లని వస్త్రంలో కట్టండి. మీ దగ్గరలో ఉన్నటువంటి నది వద్దకు లేదా చెరువు వద్దకు, బావి వద్దకు వెళ్ళండి. అక్కడ వటుక భైరవ మంత్రం చదువుతూ ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అని స్వామివారి మంత్రం 108 మార్లు జపం చేస్తూ ఈ యొక్క మూటను మీ యొక్క ముఖం చుట్టూ సవ్యంగా 3 సార్లు, అపసవ్యంగా 3 సార్లు ఈ యొక్క మూటను తిప్పి ఆ నీటిలో వదిలేయండి. ఈ విధంగా మీరు చొల్లంగి అమావాస్య రోజు ప్రక్రియ చేయండి. అలాగే మీ చేతికి ఉన్నటువంటి పాత రక్షలు, పాత దారాలు ఉంటే వాటిని కూడా ఆ యొక్క నీటిలో వదిలేయండి. వదిలేసి అదే రోజున లేదా మర్నాడు కొత్త రక్ష కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజున రాజమహేంద్రవరంలో శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క ప్రత్యేక సర్పహార దర్శనం ఏర్పాటు చేయబడింది. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు.